కరీంనగర్ జిల్లాలో రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. వరద కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి బావుపేట, నాగులమల్యాల, ఎలగందుల, కమాన్పూర్, బద్దిపల్లి తదితర గ్రామాల రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వంటవార్పు నిర్వహించి నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆచంపల్లి గ్రామ శివార్లోని వరద కాలువ ఓటీస్ లూయిస్ వద్ద మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రైతులతో కలిసి వంటవార్పు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీరు అందక బావుపేట, నాగులమల్యాల, ఎలగందుల, కమాన్పూర్, బద్దిపల్లి తదితర గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గోదావరి నదిలో వేల క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి వెళ్తున్నప్పటికీ ఆ నీటిని వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గోదావరి వద్ద అవసరమైన నిర్మాణాలు చేపట్టి నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ కు తరలిస్తే అక్కడి నుంచి స్విచ్ ఆన్ చేయగానే వరద కాలువ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించవచ్చని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే వరద కాలువకి నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీళ్లు వచ్చినాయి, రైతు సంతోషంగా ఉన్నాడు. 10 సంవత్సరాలు సంతోషంగా ఉన్నాడు. మళ్ళా మొదటికి వచ్చింది, మళ్ళా పాత కాంగ్రెస్ పాలన మళ్ళా మొదటికి వచ్చింది. ఏమొచ్చింది? 10 సంవత్సరాలలో రాని కరువు మళ్ళా కరువు వచ్చింది. కేసీఆర్ అన్నాడు కొని తెచ్చుకుంటే ఆగమైతామన్నాం. సరే వచ్చింది, అయిపోయింది. ఏం చేయాలి? నీళ్లు నిండుతూనే పోవాలి. నీళ్లు నిండే పరిస్థితి లేదు. ఎక్కడి నుంచి రావాలి నీళ్లు? కాళేశ్వరం అంటే కరువు వస్తే యాదికొచ్చేదే కాళేశ్వరం. ఇక వర్షాలు పడ్డప్పుడు కాళేశ్వరం ఆన్ చేయదు. కరువు వచ్చినప్పుడు గోదావరి గలగల పోతుంది. కాలగడ్డం ఎత్తే చక్కగా నీళ్లు తీసుకొచ్చుకుంటేనే కరువు. ఏం చేసిండు? ఇల్లు కడతాను అసరకార్యంగా బాత్రూమ్ టైల్ కూలిపోయింది. ఇల్లు కూడా కొడతావే. అక్కడ 2 పిల్లర్లు గుంగినాయి. కథమే, ఇది పెడితే కేసీఆర్ పేరైతే కూలుతుందని చెప్పేసి మొత్తం నీళ్ళంతా బరబర కింద రాజమండ్రి పోతేనే నీళ్ళు పోయినా ఉన్నాయి. ఇందుకు పోతానే లేవా? 3 సంవత్సరాలు ఒక బొట్ట ఆపినావే, ఒక బొట్ట ఆపకపోతే నీళ్ళు బొట్ట ఆగపోతే కిందికి వెళ్ళి పోతాను బలబల ఎండిపోయా. వెళ్ళిన అని చెప్పబట్టే ఇప్పుడు మన రోహిణి కార్తెల్లి నెల అవుతుంది, వర్షం లేకపోయా. మరి ఏం చేయాలి? ఆధారం వరదకాలు ఉంటే నీళ్ళు గుంజుదు. కాళేశ్వరం నీళ్ళు పోతున్నాయి, అక్కడ ఒక బొట్టు లేదు. ఎక్కడ బొట్టు లేదు, ఇక్కడ నీళ్ళు ఎక్కడ వస్తాయి?